నీ పేరు చెప్పగానే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి తెలుసా? ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం సినిమా మీద అన్ని సినిమాల బరువు ఉన్నది. అవునా కదా? అవునవును. బ్యాండ్ మేళం ఇస్ నాట్ జస్ట్ ఫిల్మ్. అవును. దాని వెనకాతలు దానికి బోల్డ్ బ్యాగేజ్ ఉంది సార్. ఉంది. ఆ బ్యాగేజ్ అంతటిని ఇది ఈక్వల్ చేసి, అంటే నేను ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను గమనించింది చెప్తా. ఆడియన్స్కి వెరీ షార్ట్ మెమరీ, ప్రేక్షకుడికి. ఇతను ఎప్పుడో ఒక అదుర్స్ రాశాడు, ఎప్పుడో వెంకీ రాశాడు, ఎప్పుడు అది వెళ్ళే ముందు వరకు నాకు రోజు ఒక హైకోర్టు జడ్జ్, ఆయన భార్య, వాళ్ళిద్దరూ దంపతులు నాకు ఒక ఫంక్షన్లో కలిశారు. నాకు ఆ ఫంక్షన్ పిలిచే పెద్ద మనిషి పరిచయం చేశారు. ఈయన హైకోర్టు జడ్జి, అప్పటికి సిట్టింగ్ జడ్జి ఇక్కడ తెలంగాణ, ఆయన వైఫ్ అది ఇది అంటే, సార్ నమస్కారం సార్ అనగానే ఈయన కోనా వెంకట్, ఈయన అవునా మీరేనా అంది ఆవిడ. సరే అంది. అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు నాతోటి, నేను ఎప్పుడు సాయంత్రం వస్తాను, టీవీలో పెడుతుంటావు, సినిమాలు వస్తుంటాయి కదా, ఆ సినిమా ఆ డైలాగ్ సరళి అది చూసి మావాడు ఇది కోనా వెంకట రాసి ఉంటాడు ఆనందండి ఒకరోజు అంటే, నేను గుర్తింపు అంటే ఇదే, గుర్తింపు అంటే బిరుదులు సత్కారాలు కాదు, మన డైలాగ్ విని మన పనిని మన పేరు చెప్పకుండా తెలుసుకోవడం. ఇది పలానావాడు నేసిన నేత ఈ బట్ట, పలానావాడు రాసిన రాత, అలా కొన్ని ఫ్రేమింగ్ చూసి పలానా డైరెక్టర్ అయి ఉంటాడు. నేను ఇప్పటికీ ఫ్రేమింగ్ చూసి ఇది కృష్ణవంశీ, ఇది రామ్ గోపాల్ వర్మ, ఇది వివి వినాయక్, ఇది రాఘవేంద్రరావు, ఇది మణిరత్నం, అంటే వాళ్ళు సిగ్నేచర్. అది సంపాదించిన రోజు మనకు గుర్తింపు వచ్చినట్టు లెక్క అని నేను ఫీల్ అవుతా. కరెక్ట్ సార్. అయితే ఇవన్నీ ఉన్నా అనుకున్నా, ఆ రోజు నేను సాధించినట్టు ఫీల్ అయ్యా. ఒక హైకోర్టు జడ్జి గారి భార్య, ఆవిడ నా పేరు టైటిల్స్ చూడకపోయినా సగంలోంచి ఆయన సినిమా చూస్తుంటే వచ్చి ఆ పంచులు ప్రాసలు దాంట్లో ఉన్న దీన్ని బట్టి, ఆ కామెడీ సరళని బట్టి, ఇది కోనా వెంకట రాసి ఉంటాడండి అందండి మామిడి అని అంటే, అప్పుడు అనుకున్నా దెన్ దట్ డే ఐ ఫెల్ట్ ఐ అచీవ్డ్. సార్ జాషువా గారి మాట గుర్తు చేస్తా, కవియ జీవించు ప్రజల నాల్కలపై. కరెక్ట్. అలా కానీ ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న ఒక బ్లాక్ బస్టర్ తీసిన ఒక డైరెక్టర్, నిన్నంటే లేటెస్ట్ 3 నెలల క్రితం వచ్చింది అనుకుందాం, వెళ్ళడానికి ఇది మన బ్లాక్ బస్టర్ తీసాడు మనల్ని 2-2.5 గంటలు కట్టిపడేసాడు థియేటర్లో. వెళ్దాం, టికెట్ బుక్ చేయడానికి పనికి వస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లైట్లు ఆపిన తర్వాత వాతావరణ ప్రేక్షకుడు అంటే, ఒక ప్రేక్షకుడు ఈజ్ లైక్ ఏ న్యూట్రల్, ఒక ఆడియన్. అతనికి ఎటువంటి రాగద్వేషాలు, అతనికి బంధుప్రీతి, కులాభిమానం ఇలాంటివి ఏమి ఉండవు. మన కులపోడే కదా రాసింది, పర్లేదండి చెత్తగా ఉన్న సమస్య లేదు. అవును, వాళ్ళు నిర్ద్వందంగా వాళ్ళు బాగుంది బాగోలేదు రెండే బయటకు వస్తారు. కాబట్టి మీరు ఉన్నా కదా, ఇది ఏం చెప్పారంటే ఉపోద్ఘాతం, ఇన్ని సినిమాల తాలూకు బ్యాగేజీ అంటే ఏ సినిమాకి ఆ సినిమానే ప్రేక్షకుడు అలా చూస్తాడు తప్ప, అవన్నీ అద్భుతంగా ఉంది కాబట్టి ఇది కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోడు. అవునండి, అద్భుతంగా లేకపోయినా ఉందేమో అని భ్రమపడ్డు. చెత్త ఎందుకు అతనే తీసాడు, అది మీరే రాస్తారు, మీరే చెప్తారు ఎన్నో దీంట్లో విశ్లేషణ, అతనైనా తీసాడు ఈ సినిమా అన్నట్టు ఉంది. ఇది ఒకప్పుడు ఇలాంటి సినిమాలు తీసాడు, ఇలాంటి సినిమాలు రాశాడు అని మీరే విశ్లేషిస్తారు. అంటే నేను మీతో అన్నది